సో చూస్తున్నాం అమృత ప్రణయ్ కేస్ ఇన్ని ఇయర్స్ తర్వాత తీర్పు అయితే వచ్చింది. సో ఇప్పటికైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా? ఈ పరువు హత్యలు ఆగుతాయి అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ముందుగా నేను చూస్తున్న ప్రేక్షకులకు కానీ లేకపోతే మనలాంటి అనలిస్టులు కానీ మీరు కానీ ఎవరైనా సరే ఇది అసలు పరువు హత్య అనడం మానేద్దాం. మనం ఇది పరువు హత్య కాదు. పరువు హత్య అంటే మళ్ళీ దానికి ఒక గొప్పతనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను నిన్న నుంచే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడు ఈ కులోన్మాద హత్య జరిగినా గానీ సంధ్య గారు కానీ దేవి గారు కానీ మాలాంటి వాళ్ళం అందరం మా మహిళా జేఏసీ మేము ఒకటే చెప్తున్నాం, ఇది పరువు హత్య కాదు, ఇక్కడ పరువు కాదు వ్యవహారం, ఇక్కడ కులం, ఆ కుల ఉన్మాదం డబ్బు మదం తప్పితే వేరే ఏమీ లేదు. మేము పై కులంలో ఉన్నాము, మా దగ్గర డబ్బు ఉంది. పై కులంలో వాళ్ళందరూ ఇలా చేస్తారా అని కూడా కాదు, డబ్బు కూడా ఉండటంతో కేసు ఏముంది ఈజీగా బయటకు వచ్చేస్తామనే ఉద్దేశంతో చట్టం అంటే భయం లేకుండా, మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా, రేపు జైలుకి వెళ్తామేమో పొరపాటున మన ఈక్వేషన్ పొరపాటు అయ్యి అనే ఒక బెరుకు లేకుండా చేయించేశారు ఈ హత్య. పైగా ఆయన ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఎల్బీ సృష్టించుకుని కిరాయి సుఫారీ ఇచ్చి అప్పటికే ఆ గ్యాంగులతోటే ఆయనకి బాగా పరిచయం, అందుకని అడగగానే వాళ్ళు కూడా సాయం చేసేశారు. వెరసి ఇవాళ ఆ సుభాష్ అని అతని కుటుంబం అతనికి ఉరిశిక్ష పడింది. అతనికి పడింది కానీ అతనికి కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? మీ పొగరికి ఇంతమంది బలి అవ్వాలా? అసలు ఆ బొడ్డోడు ఉన్నాడు, మనం కింద నుంచి వద్దాం. ఆ బొడ్డోడు తండ్రిని చూడలేదు కదా, తండ్రిని దూరం చేసే హక్కు ఉందా మీకు? అలాగే అమృతకి భర్త లేకుండా అయిపోయాడా? మరి ప్రణయ్ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఈ రోజుకి. ఎదిగిన కొడుకు చనిపోయాడని. మరి అమృత తల్లికి కూడా ఎంతో కొంత అరే నా కూతురు జీవితంలో అయింది అని ఉంటదా ఉండదా? భర్త కూడా చనిపోయారు కదా, భర్త కూడా చనిపోయాడు. ఏది ఏమైనా ఇలాంటి పొగరికి చివరికి మిగిలేది ఇదే, బూడిద తప్పితే ఏమీ లేదు ఇక్కడ. అందుకని పైగా ఇవాళ శ్రవణ్ వాళ్ళ